వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నేషనల్ ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా బిల్డింగ్ సొల్యూషన్స్ నేషనల్ హెడ్ కళ్యాణ్ చక్రవర్తి, రిహాబ్ సొల్యూషన్స్ ప్రతినిధి పి శ్రీనివాస్ రెడ్డి ఇంజనీర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. Engineer Mari Ramesh garu and Dr. I. Tatanaran Raju garu and Dr. Amma garu and today's chief guest, my friend Kalyan Chakravarti garu. So it's a very important topic. Already our Raju garu has explained the. So thank you very much for partnering with Institute of Engineers, and in a long way we'll go for some more programs and other things. Now I request our World Engineers Day ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామో అలా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్లో చేసుకున్నాము. దీనికి మెయిన్గా ఏంటిదంటే ఇప్పుడు మనం అంటే యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా మేము మాట్లాడేది, మనము బిల్డింగ్స్ కడుతున్నాము. కామన్ మ్యాన్ అది రోటీ కపడా మకాన్, సో ఇల్లు కట్టడము. సో ఇల్లు కట్టేటప్పుడు మనం వాడే మెటీరియల్స్ అవి దీర్ఘకాలంగా దానికి క్వాలిటీతో పాటు దానికి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే కొన్నిసార్లు లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటాము. ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ వితౌట్ రిపేర్స్ వస్తే కూడా ఒకవేళ నాణ్యత లేకుంటే వస్తే టైమ్లీ రిపేర్ చేసుకోవటము. ఇప్పుడు ఇది న్యూ కన్స్ట్రక్షన్. మళ్ళీ ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ వచ్చింది. సస్టైనబిలిటీ అంటేనే అది, యూ హ్యావ్ టు సస్టైన్ యువర్ బిల్డింగ్ ఫర్ అనదర్ 5-10 years. సో డిమాలిషన్ ఇప్పుడు కామన్ మ్యాన్కి ఈ టెక్నాలజీ తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇక బిల్డింగ్ లైఫ్ అయిపోయింది, ఇక దీన్ని కూలగొట్టి లో పాల్గొన్న వాళ్ళు బెనిఫిట్ అవుతారు ఈ దీంతో. అల్టిమేట్గా ఇంజనీర్స్ వాళ్ళ రోలు రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కామన్ మ్యాన్కి టెక్నాలజీని పాస్ ఆన్ చేయటం. ఒకటి ప్యూర్ సైన్స్ రీసెర్చ్ జరుగుతుంది, రెండోదేమో ఈ టెక్నాలజీ రోజు డే టు డే కామన్ మ్యాన్కి ఎట్లా చేయాలి. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది చాలా క్రూషియల్. లేకుంటే ఈ భూమి మీద మళ్ళీ ఈ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ కావటము, మదర్ ఎర్త్ని డిస్టర్బ్ చేయటం తోటి వచ్చే అనర్థాలను మనం చూస్తున్నాం. ఓ దగ్గర ఫ్లడ్స్ రావటము, ఓ దగ్గర ఫెమినా రావటము, ఓ దగ్గర ల్యాండ్ స్లైడ్ జరగటము, మనకి రావాల్సినప్పుడు వర్షాలు రాకపోవటము, తర్వాత ఇంకోటి ఇవి క్లౌడ్ బరస్టింగ్ అనటం. ఇప్పుడు మన తెలంగాణలో కూడా మీరు చూసుంటారు, మొన్న ఒక నిజామాబాద్లో కామారెడ్డిలో 24 గంటలు 48 గంటల్లో దగ్గర 100 సెంటీమీటర్లు పడ్డది. సో ఇది ఎవరికి అంతుబట్టని ఒక సమస్య, ఇది మానవ జాతికి. ఇది మన దగ్గరనే కాదు, వేరే దగ్గర కూడా ఉన్నాయి. సో దీనికి ఈ సొల్యూషన్స్ అంటే దీనికి సమాధానాలు ఏంటిది అనేది ఈ సెమినార్స్ ఇలాంటి వర్క్షాప్ ద్వారా మనకి ఒక పరిష్కారం దొరుకుతుందని ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నికల్ సర్వీసెస్ బిర్లావెడ్ కస్టమర్ అప్లికేషన్ సపోర్ట్ సెల్ బేస్డ్ అట్ బాంబే. ఈరోజు 4th March 2026 ఇక్కడ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చాప్టర్లో ఇక్కడ కండక్ట్ చేసిన వరల్డ్ ఇంజనీర్స్ డే ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో సెమినార్లో పాల్గొన్నది చాలా సంతోషంగా ఉంది. ఈ సెమినార్లో ఇచ్చిన ప్రజెంటేషన్స్ కానివ్వండి, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన డిగ్నిటరీస్ ఇంజనీర్స్ కానివ్వండి, వాళ్ళు షేర్ చేసిన థాట్స్ కానీ టువర్డ్స్ సస్టైనబిలిటీ చాలా యూస్ఫుల్గా, చాలా ఫ్యూచర్ జనరేషన్కి ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ చాలా ఇన్నోవేటివ్గా కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రాము. అండ్ ద వే ఆర్గనైజేషన్ ఇస్ వెరీ గుడ్, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు అడాప్ట్ అండ్ ప్రమోట్ sustainability among the various construction materials today. It is a need and actually. Thank you very much.